హిడ్మా టార్గెట్గా ఆపరేషన్ టార్గెట్ మొదలైంది. హిడ్మా స్థావరాన్ని భద్రతా బలగాలు గుర్తించారు. హిడ్మా బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నట్టు సమాచారం అందడంతో 125 గ్రామాల్లో థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో బలగాలు దూసుకెళ్తున్నాయి. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన టీం అటవీ ప్రాంతంలో పనిచేస్తున్నట్టు పక్కా సమాచారంతో జల్లెడపడుతున్నాయి. హిడ్మాను చుట్టుముట్టేందుకు భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. హిడ్మా ఆచూకీ లభిస్తే అబుజ్మడ్ అడవిలో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్టు అవుతుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. దానికి హిడ్మా టార్గెట్గా ఆపరేషన్ టార్గెట్ మొదలైంది. హిడ్మా స్థావరాన్ని భద్రతా బలగాలు గుర్తించారు. హిడ్మా బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నట్లు సమాచారం అందడంతో 125 గ్రామాల్లో థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో బలగాలు దూసుకెళ్తున్నాయి. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన టీం అటవీ ప్రాంతంలో పనిచేస్తున్నట్టు పక్కా సమాచారంతో జల్లెడపడుతున్నాయి. హిడ్మాను చుట్టుముట్టేందుకు భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. హిడ్మా ఆచూకీ లభిస్తే అబుజ్మడ్ అడవుల్లో మావోయిస్టులకు కోలుకోలోని ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతుంది. రైట్, ఇక ఆపరేషన్ హిడ్మాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే హిడ్మా టార్గెట్ గా కూడా అటు భద్రతా బలగాలు అయితే ముందుకైతే సాగుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేకంగా ఏదైతే నేషనల్ సెన్సింగ్ రిమోట్ వాళ్ళతో కూడా ప్రత్యేకంగా ఇప్పుడు థర్మల్ టెక్నాలజీని కూడా ఉపయోగించి కూడా అటు అడవులను అయితే జల్లెడపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే అటు ఛత్తీస్గఢ్, బీజాపూర్, అదేవిధంగా దండకారణ్యంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా వారంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ప్రధానంగా నిన్న జరిగినటువంటి దాడి కూడా హిడ్మా టార్గెట్ గానే జరిగిందని చెప్పేసి అయితే ఇప్పటికే సమాచారం అవుతుంది. ఆ దిశగా కూడా ఇప్పటికే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతాయి. ఇప్పటికే ఏదైతే భద్రతా బలగాలు దాదాపుగా 2000 మంది కూడా ఇటు దండకారణ్యం కూడా చుట్టుముట్టినట్టయితే ప్రధానంగా మనకి సమాచారం అవుతుందో ఆ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఏదైతే కాంకేర్ జిల్లాలో జరిగినటువంటి రైట్, ఇక హిడ్మా ఆపరేషన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాధవి హిడ్మా కోసం అయితే భద్రతా బలగాలు అయితే భారీగా ప్లాన్ చేశాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అటు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి దాదాపు 125 గ్రామాలను కూడా ఇప్పటికే చుట్టుముట్టినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే అన్ని మార్గాలు కూడా ఏదైతే అటు సమాచారం కోసం పోలీసులు అయితే సేకరిస్తున్నట్టు తెలిసింది. ఇక దండకారణ్యంలో అణువణువును కూడా తెలిసినటువంటి హిడ్మా పోలీసుల ఆపరేషన్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నట్లయితే తెలుస్తుంది. నిజానికి హిడ్మా బలౌరిలోనే సమావేశమైనట్లు కూడా సమాచారం నేపథ్యంలోనే నిన్న ఒక్కసారిగా అటు కేంద్ర బలగాలు, అదేవిధంగా సిఆర్పిఎఫ్, డిఆర్జీ బలగాలు ప్రత్యేకంగా ఇప్పటికే అటు అడవిలోకి దాడులకు అయితే పాల్పడుతున్న నేపథ్యంలోనే 30 మంది 2 వేరు గట్ల కాంకేర్ జిల్లాలో కావచ్చు, అటు ఏదైతే బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి దాడులు దాదాపు 30 మంది కూడా చనిపోవడం కూడా అందులోని భాగంగానే ఇప్పటికే మనకు సమాచారం అవుతుంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే అటు ఏదైతే బీజాపూర్ డిఐజీగా ఉన్నటువంటి సుందర్రాజ్ పీజ్ కూడా ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రత్యేక టెక్నాలజీ ద్వారా కూడా అటు అడవిని కూడా వారైతే పరిశీలిస్తున్నారు. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి టీం అటవీ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పనిచేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది. ఏ క్షణంలోనైనా హిడ్మా పోలీసులకు చుట్టుముట్టేందుకు కూడా ఇప్పుడు ఆపరేషన్ అయితే ముమ్మరంగా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. దాదాపుగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలతో పాటు అబుజ్మడ్ అడవుల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాన్నంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతుండడంతో ఈ ప్రాంతంలో కూడా తమ పై చేయనైతే భద్రతా బలగాలు సాధిస్తున్నాయి. మోస్ట్ వాంటెడ్ మాధవి హిడ్మా కోసం కూడా ఈ ఆపరేషన్ అయితే జరుగుతుందని చెప్తారు. నిన్న జరిగినటువంటి ఘటనలో అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటన చేయడం, త్వరలోనే అటు భారతదేశం నక్సల్ రహిత దేశంగా ఉంటుందని చెప్పేసి అటు ప్రకటన చేయడం కూడా ఇందులో భాగంగానే తెలుస్తుంది. ఇక హిడ్మాను ఒక్కరిని టార్గెట్ చేసి హిడ్మాను అంతమొందిస్తే అటు మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కోలుకొని దెబ్బ తగులుతుందని చెప్పేసి అటు మావోయిస్టు కూడా పూర్తిగా వేరువేసిన లక్ష్యంగా ముందుకు సాగుతుందని చెప్పేసి ఆ దిశగా కూడా హిడ్మా టార్గెట్ గా కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ లో ఇప్పటికే 2000 మంది బలగాలను కూడా ప్రత్యేకంగా మోహరించినట్లు తెలుస్తుంది. ఇక ఈ హిడ్మా ఆచూకీ లభిస్తే దాదాపు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలతో పాటు అబుజ్మడ్ దండకారణ్యంలో కూడా పూర్తిగా వారి ఉనికిని కోల్పోయే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి అటు భద్రతగా బలగాలు భావిస్తున్నాయి. ఇప్పటికీ అటు ఏదైతే హిడ్మాకు 3 అంచెల భద్రత ఉంటుంది, ఒక 3 అంచెల భద్రత కూడా ఏదైతే TCOC అంటారో టెక్నికల్ అఫెన్సివ్ క్యాంపెయిన్ గా వీరు ఏర్పడి ముందుగా అటు ఏదైతే భద్రతా బలగాలు అంత వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ముందస్తు అంచెలా ఉన్న ముందు వరుసలో ఉన్నటువంటి వారంతా కాల్పులు జరిపి అటు హిడ్మాను కూడా తప్పించే ప్రయత్నంలో భాగంగా ఉంటది. ఏదైతే మావోయిస్ట్ భద్రతా
బలగాలను టార్గెట్ గా చేసుకోండి, భద్రతా బలగాలను టార్గెట్ చేసేటంలో కూడా హిడ్మా కీలకంగా వ్యవహరిస్తారు. ఇప్పటికే హిడ్మా పై కూడా 50 లక్షల రివార్డు కూడా ఉంది. అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా అటు 3 ప్రాంతాలు కూడా టార్గెట్ Right. హిడ్మా టార్గెట్ గా కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం అటు అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా డ్రోన్లు, కెమెరాల ద్వారా, థర్మల్ టెక్నాలజీ ద్వారా కూడా ఇప్పటికే ఆ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకైతే ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి. మరికొన్ని రోజులు అంటే ఇప్పటికే అమిత్ షా ప్రకటించినట్టు 2026 మార్చి 31 లోపు మాత్రం హిడ్మా ఏదైతే నక్సల్స్ రైతు రాష్ట్రంగా అటు దేశంగా ప్రకటిస్తామని చెప్పేసి నేపథ్యంలోనే అటు భద్రతా బలగాలు అయితే పైచేయి సాధిస్తున్నాయి. హిడ్మా టార్గెట్ గా కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.